వెల్కమ్ టు శైలజా స్కిల్స్. ఈ 100 పొడుపు కథల్లో మీకు ఇచ్చిన సమయంలో మీరు ఎన్నింటికి సమాధానం చెప్పగలిగారో కమెంట్ చేయండి. పొడవుగా పండే పంటను పొడిగా వాడుతాము. ఏమిటది? సమాధానం చెరకు పంటను చక్కెరగా వాడుతాము. 8 చేతుల ఏబ్రాసి, ఎప్పుడు తిరిగే సోబ్రాసి, వెన్నున జంజే వ్రేలాడు, తీసిన కొద్దీ తెర్లాడు. ఏమిటది? సమాధానం రాట్నం. చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు తోకకు ఒకటే టోపీ. ఏమిటది? సమాధానం కలం. చెక్కని స్తంభం చేతికందదు, చెయ్యని కుండ పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం తియ్యని బెల్లం. ఏమిటది? సమాధానం కొబ్బరికాయ. అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది. ఏమిటది? సమాధానం పుట్టగొడుగు. గుండ్రటి భవనంలో బోలెడన్ని తెరలు, తెరల చాటున ఎర్రని సిపాయిలు. ఎవరు వారు? సమాధానం దానిమ్మ పండు. బయటది పారేస్తాం, లోపలది తింటాం, బయటది తింటాం, లోపలది పారేస్తాం. ఏమిటది? సమాధానం మొక్కజొన్న. చూసింది 2, కోసింది 5, తిన్నది 32 మంది. ఏమిటవి? సమాధానం చూసినవి కళ్ళు, కోసినవి వేళ్ళు, తిన్నవి పళ్ళు. ఒక కన్ను కలది కాకి కాదు, ఒక కన్నం ఉంది పుట్ట కాదు. ఏమిటది? సమాధానం సూది. చెట్టుకు కట్టిన ఉట్టి ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది. ఏమిటది? సమాధానం ఊయల. మూతి వేలెడు, తోక బారెడు. ఏమిటవి? సమాధానం సూది, దారం. ఆకాశాన వేలాడే వెన్నముద్దలు. ఏమిటవి? సమాధానం వెలగపండ్లు. కతకత కంగు, మాతాత పింగు, తోలు తీసి మింగు. ఏమిటది? సమాధానం అరటిపండు. అందమైన అప్పన్న మూతిలాగి నాకన్నా. ఏమిటది? సమాధానం మామిడి పండు. ముక్కు మీదకు ఎక్కుతుంది, ముందర చెవులు నొక్కుతుంది, సోకులు పోయే టక్కులాడి జారిందంటే పుటుక్కుమంటుంది. ఏమిటది? సమాధానం కళ్ళజోడు. దూడ అక్కడే ఉంటుంది, కానీ ఆవు మాత్రం అలా పోతూనే ఉంటుంది. ఏమిటది? సమాధానం గుమ్మడి తీగ. కాళ్ళు 4, పక్కటెముకలు 4, పేగులు గంపెడు. ఏమిటది? సమాధానం నులక మంచం. దొంతర దొంతర దుస్తువులు, బంగారు వన్నె జుట్టు కలిగిన తల్లికి ఎంతో అందమైన పిల్లలు. ఏమిటది? సమాధానం మొక్కజొన్న కంకి. గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు, మధ్యాహ్నానికి మాయమౌను. ఏమిటది? సమాధానం ఇంటి ముందు చల్లిన కల్లాపి. 3 సిపాయిలకి ఒకటే టోపీ. ఏమిటది? సమాధానం తాటికాయ. అంగుళం గదిలో 60 మంది నివాసం. ఏమిటది? సమాధానం అగ్గిపెట్టె. అడిగేవారు ఇచ్చేవారు చాలామంది, ఉపయోగించేవారు అరుదు. ఏమిటది?
సమాధానం సలహా. అబద్ధం అంటే తెలియని అమాయకురాలు. ఎవరు వారు? సమాధానం అద్దము. అంగట్లో చూసి ఇంటికి తెచ్చి ముక్కున కొడితే రెండయింది. ఏమిటది? సమాధానం కొబ్బరికాయ. 100 మంది అన్నదమ్ములకి ఒకటే మలతాడు. ఏమిటది? సమాధానం చీపురు కట్ట. పళ్ళు లేవు కానీ కరుస్తాయి. ఏమిటవి? సమాధానం చెప్పులు. నాకు బోలెడంత ఆకలి. ఏమైనా తినిపిస్తే లేచి కూర్చుంటా. ఎండినవైతే మరీ ఇష్టం. కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు. ఎవరిని నేను? సమాధానం అగ్ని. హద్దులేని పద్దు, అదుపులేని ఎద్దు, ఎన్నడూ ఆడొద్దు సుమా. ఏమిటది? సమాధానం అబద్ధం. నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించెను ఈ ఓడ. ఏమిటా ఓడ? సమాధానం ఎడారి ఓడ. ఒంటె. చిత్రమైన చీర కట్టి షికారుకెళ్ళిందో చిన్నది. పూసినవారింటికే కాని కాసినవారింటికి పోనే పోదు. ఎవరా చిన్నది? సమాధానం సీతాకోకచిలుక. ఎంతెంతో వింత బండి, ఎగిరి ఎగిరి పోయే సుమండి, మండుతూ మండుతూ మాయమయ్యేను. ఏమిటది? సమాధానం రాకెట్. పోకంత పొట్టిబావ కాగంత కడవ మోస్తాడు. ఎవరు వారు? సమాధానం పొయ్యి. చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైన పాము. ఏమిటది? సమాధానం పొట్లకాయ. నల్లని చేను, మధ్యగా తెల్లని ఇరుకుబాట. ఏమిటది? సమాధానం పాపిట. కాగితం కనిపిస్తే చాలు కన్నీరు కారుస్తుంది. ఏమిటది? సమాధానం కలం. గొప్ప మాటకారి, గడప దాటి బయటికి రాదు గాని మాట్లాడుతూనే ఉంటుంది. ఏమిటది? సమాధానం నాలుక. వేలెడంత ఉంటుంది కానీ తోక మాత్రం బారెడు ఉంటుంది. ఏమిటది? సమాధానం సూది దారం. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, పెట్టని పిలక. ఏమిటది? సమాధానం టెంకాయ. నవ్వినా నవ్వును, ఏడ్చినా ఏడ్చును, కొట్టినా కొట్టును. ఏమిటది? సమాధానం అద్దంలో ప్రతిబింబం. కాలం వస్తేనే గలం విప్పుతుంది, వెక్కిరిస్తే రెచ్చిపోతుంది. ఎవరు వారు? సమాధానం కోకిల. వేడి నూనెలో అందమైన ముగ్గు, తీసి తింటే కరకరమంటుంది. ఏమిటది? సమాధానం జంతిక. నిత్యం ముందుకు వెళ్తుంది, వేగం పెంచుదామన్నా పెరగదు, తగ్గించుదామన్నా తగ్గదు. ఏమిటది? సమాధానం మడత కుర్చీ. కాళ్ళు చేతులు లేవు కానీ ఎప్పుడూ నెత్తినెక్కి కూర్చుంటుంది. ఏమిటది? సమాధానం టోపీ. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట, తోకతో నీళ్లు తాగుతుంది. ఏమిటది? సమాధానం దీపం ఒత్తి. రాజాదిరాజులు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు. ఎవరి ముందు?
సమాధానం మంగలి ముందు. రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది. ఏమిటది? సమాధానం ఉత్తరం. పువ్వులో అందరికీ పనికి వచ్చే పువ్వు. ఏమిటా పువ్వు? సమాధానం పత్తి పువ్వు. ఒకటే తొట్టే రెండు పిల్లలు. ఏమిటది? సమాధానం వేరుశనగ. చూస్తే గజిబిజి, తింటే కరకర. ఏమిటవి? సమాధానం జంతికలు. అరచేతిలో లెక్కించలేని ఇల్లు. వెళ్ళేదారే కాని వచ్చేదారే లేదు. ఏమిటది? సమాధానం జల్లెడ. నిగనిగలాడే నిర్మల వస్తువు. బుగబుగమండే పరిమళ వస్తువు. నీటికి నానదు, గాలికి కరుగు, నిప్పుకు మండు. ఏమిటది? సమాధానం కర్పూరం. అట్లు కాని అట్లు పెద్దలు పెడతారు, పిల్లలు తింటారు. ఏమిటవి? సమాధానం చివాట్లు. నేను ఎక్కువయ్యే కొద్దీ మీ చూపు మందగిస్తుంది. నా పేరేంటి? సమాధానం చీకటి. ఎండలో నడిచి ఇంటికి వచ్చి గడప అవతల ఇద్దరిని, గడప మూల ఒకరిని కాపలా ఉంచి పడుకున్నాడు. ఏమిటవి? సమాధానం చెప్పులు, గొడుగు. సంపాదన ఒకరిది, అనుభవం ఒకరిది. ఇంట్లో కాదు, ఒంట్లోనే. ఏమిటవి? సమాధానం చేతులు, నోరు. ఏ రాయి వద్దన్నా ఈ రాయి కావలసిందే. ఏమిటా రాయి? సమాధానం ఉప్పురాయి. 12 కొమ్మల మాను, కొమ్మకు 30 ఆకులు. ఏమిటవి? సమాధానం 12 కొమ్మలు నెలలు, మాను సంవత్సరం, నెలకు 30 రోజులు. సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ. ఏమిటవి? సమాధానం కొబ్బరి నీళ్ళు. కాళ్ళ కింద నలిగాను, చక్రంపై తిరిగాను, చేతుల్లో వదిగాను, అగ్గిలో పడ్డాను, మనిషి ఇంటికెళ్ళాను, చెయ్యి జారితే పుట్టింటికే ఇక. ఎవరిని నేను? సమాధానం కుండ. ఒక పండు, పండుకు 12 తొనలు, తొనకు 30 పిక్కలు, 15 తెలుపు, 15 నలుపు. ఏమిటవి? సమాధానం పండు సంవత్సరం, తొనలు నెలలు, పిక్కలు రోజులు, తెలుపు శుక్లపక్షం, నలుపు కృష్ణపక్షం. ఎలక్కా ఎంత పగడాన్ని ఎంత వాళ్ళైనా పట్టలేరు, ఏనుగు కూడా మొయ్యలేదు. ఏమిటది? సమాధానం నిప్పు. నీరు తాగి నిప్పు మింగి గుప్పు గుప్పున తేంచుతుంది. ఎందరెక్కి కూర్చున్నా ఇట్టే పరుగు తీస్తుంది. ఏమిటది? సమాధానం రైలు. చెవులు పట్టుకుని ముక్కు మీద కూర్చుంటుంది. మోసేదొకరు, చూసేదొకరు. ఎవరు వారు? సమాధానం కళ్ళజోడు. పొట్టి పిల్లకు పెట్టెడు బట్టలు. ఏమిటది? సమాధానం ఉల్లిపాయ. ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే చుట్టూ చేరి చప్పట్లు కొడతారు. ఏమిటది? సమాధానం మద్దెల. వెనక్కి వెనక్కి పోతే గెలుపు, ముందు ముందుకొస్తే ఓటమి. ఏమిటది? సమాధానం తాడులాగే ఆట. చెట్టుకు కాయని కాయ, ఎర్ర ఎర్రగా పెట్టే కాయ, ఏడాదంతా ఇంటిల్లిపాది ఇష్టంగా తినుకాయ. ఏమిటది? సమాధానం ఆవకాయ.
పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు, తీయని విందులు. ఏమిటది? సమాధానం సీతాఫలం. తీయటి కోట, కోట చుట్టూ కోటి మంది భటులు. ఎవరు వారు? సమాధానం తేనెపట్టు, తేనెటీగలు. ప్రాణం లేని 4 కాళ్ళ జంతువు తన వీపు మీద మనల్ని మోస్తుంది. ఎవరది? సమాధానం మంచం. ఆకాశంలో అందమైన పండు రోజుకో రూపంలో ఉండు, ఒక్కో రోజు మాత్రం కనిపించకుండా ఉండు. ఏమిటది? సమాధానం చందమామ. కడవలో మునిగింది, అటు ఇటు తిరిగింది, తల్లి నుంచి అన్నదమ్ముల్ని వేరు చేసింది. ఎవరది? సమాధానం కవ్వం. అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకీ. ఏమిటది? సమాధానం తేనెపట్టు. అన్నం పెడితే ఎగరదు, పెట్టకపోతే ఎగురుతుంది. ఏమిటది? సమాధానం విస్తరాకు. తెలియకుండా పువ్వు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది. ఏమిటది? సమాధానం మత్తి చెట్టు. జానెడు ఇంటిలో మూరెడు బెత్తం. ఏమిటవి? సమాధానం కుండ, గరిట. ఎంత శుభ్రం చేసినా చెరిగిపోని మచ్చ. ఏమిటది? సమాధానం పుట్టుమచ్చ. అందరూ నన్ను పట్టుకుంటారు కానీ నేనే ఎవరిని పట్టుకోను, అందరూ నాతో మాట్లాడుతారు కానీ నేనే ఎవరితో మాట్లాడను. ఎవరిని నేను? సమాధానం టెలిఫోన్. చలనశక్తి కలదు గాని జంతువు కాదది, చేతులెప్పుడు త్రిప్పు గాని శిశువు కాదు, కాళ్ళు లేవు గాని సర్వకాలంబూ నడుచును. ఏమిటది? సమాధానం గడియారం. బరువు మోయు కానీ బండి కాదు, కాళ్ళు 4 కలవు గాని కరము కాదు, చేతులున్నా కూడా చేయలేదు పని. ఏమిటది? సమాధానం కుర్చీ. ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు. ఏమిటది? సమాధానం మిరప చెట్టు. పచ్చని ఆకు, తెల్లని అన్నం, నల్లని కూర. ఏమిటది? సమాధానం సీతాఫలం. మనుషులు లేని దేశాలు, నీళ్లు లేని సముద్రాలు, మంచు లేని ధృవాలు. ఏమిటది? సమాధానం ప్రపంచపటం. పులిని పట్టి బోనులో పెట్టే మనిషి ఇంత చిన్న జీవికి భయపడి తెరల చాటున దాక్కుంటున్నాడు. ఏమిటా జీవి? సమాధానం దోమ. రెక్కల్లేని పిట్ట, కళ్ళు లేకపోయినా గురితప్పని దిట్ట, చందమామ ఒడిలో చేరాలని ఆరాటం. ఏమిటది? సమాధానం చంద్రయాన్. గుండ్రని కుప్పెలో మంటలేని వెలుగు, పగలంతా నిద్ర, రాత్రంతా జాగరణ. ఏమిటది? సమాధానం ఎలక్ట్రిక్ బల్బ్. 100 దుప్పట్లను కప్పుకొని మొద్దు నిద్రపోతుంది, దుప్పట్లను తీయాలంటే ఏడవడం తప్పదు మరి. ఏమిటది? సమాధానం ఉల్లిగడ్డ. తలపై పచ్చని కుచ్చుల టోపీ, కనిపించని ఎర్రని దొరసాని, నాజూకుగా తయారయ్యి ఇంటింటా వంటింటికి నడిచొస్తుంది. ఏమిటది? సమాధానం క్యారెట్. హాయిగా కూర్చోపెట్టి ఇంటికి తీసుకుపోయే ఇల్లు, పరుగులు తీసే ఇల్లు. ఏమిటది? సమాధానం బస్సు. కొండలు దాటి, పట్టణాలు దాటి, అడవుల్లో నడిచి మున్ముందుకే సాగుతా, వెనుదిరిగే పనే లేదు గమ్యం చేరేదాకా. ఏమిటది? సమాధానం నది.
రెక్కలు ఉన్నాయి కానీ పక్షి కాదు, చుక్కాని ఉంది కానీ పడవ కాదు, కాళ్ళు లేవు కానీ చకచకా కదిలిపోతుంది. ఏమిటది? సమాధానం చేప. వంకరలేని ఒకే పలువరస, కొరికానంటే కసకస, నున్నగా పరపరా ముక్కలు చెక్కలు చేస్తా. ఎవరిని నేను? సమాధానం రంపం. రెండు మెరిసే కొమ్ములతో మబ్బుల్లో తేలియాడుతుంటాను. ఎవరిని నేను? సమాధానం చంద్రవంక. చకచకా పోయేవి రెండు, గట్టెక్కి చూచేవి రెండు, అందిపుచ్చుకునేవి రెండు, ఆలకిస్తుండేవి రెండు. ఏమిటవి? సమాధానం చకచకా పోయేవి కాళ్ళు, గట్టెక్కి చూసేవి కళ్ళు, అందిపుచ్చుకునేవి చేతులు, ఆలకిస్తుండేవి చెవులు. 6 కాళ్ళుంటాయి కానీ తుమ్మెదను కాను, తొండం ఉంటుంది కానీ ఏనుగును కాను, దోమను కాను, రెక్కలు ఉంటాయి కానీ పక్షిని కాను. ఎవరిని నేను? సమాధానం ఈగ. అన్ని ఋతువుల్లోనూ ఆదుకుంటాను, విచ్చుకుని నీపైన కాచుకుంటాను. ఎవరిని నేను? సమాధానం గొడుగు. 1000 కళ్ళ పులి ఏట్లో వేటాడబోయింది. ఏమిటది? సమాధానం వల. అందరికీ నేనవసరం, నాకెవరూ అవసరం లేదు, కంటికి కనబడకున్నా అందర్నీ అరుసుకుంటూ ఉంటాను. ఎవరిని నేను? సమాధానం గాలి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, బాట వెంట పోయేవారిని కొంగుపట్టుకు లాగింది. ఎవరు వారు? సమాధానం ముళ్ళకంప. ఆకుల్లేని అడవుల్లో 100 దంతాల రాక్షసి. ఏమిటది? సమాధానం దువ్వెన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.